వేదికను అలంకరించిన పెద్దలు, నేటి ముఖ్య అతిథులు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర గారికి, సాప్ చైర్మన్ అయిన రవినాయుడు గారికి, డైరెక్టర్లకి, మా సోదరులు స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి, కూటమి నాయకులకి, విచ్చేసిన గుంటూరు ప్రజలందరికీ, క్రీడాకారులకి పేరు పేరున నమస్కారం. ఎంతో అద్భుతమైన కార్యక్రమం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చిరకాల వాంఛ బీఆర్ స్టేడియం అభివృద్ధి అనేది. నేడు దానికి శంకుస్థాపన కార్యక్రమం ఎంతో చక్కగా అద్భుతంగా జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. స్టేడియం అంటేనే మట్టితో నిండిపోయిన మైదానం కాదు, ఎందరో క్రీడాకారులకి రెక్కల్నిచ్చే, వారి కళలకి రెక్కల్నిచ్చే ఒక దేవాలయంగా మనం భావించవచ్చు. అలాంటి ఈ స్టేడియంకి ఈరోజు వాటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మరి బీఆర్ స్టేడియం గురించి, వాటి చరిత్ర గురించి పెద్దలు ఎందరో చెప్పారు. అయితే ఈ స్టేడియం పిటి ఉషా లాంటి అద్భుతమైన క్రీడాకారునికి తనెవరో తాను గుర్తించే ఒక గుర్తింపుగా ఈ గ్రౌండ్ నిలిచింది. ఎన్నో రంజీస్ ట్రోఫీల్ని ఈ గ్రౌండ్ చూసింది. అలాంటి వైభవపేతమైన బీఆర్ స్టేడియం మరి ఆదరణకు కరువై ఎన్నోసార్లు నజీర్ అహ్మద్ గారు రివ్యూ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆ ఫోటోలు చూపించేవాళ్ళు. బీఆర్ స్టేడియం శిథిలావస్థలో ఉండడం, ఈ స్టేడియంలో కుక్కలు తిరుగుతున్నాయి అని చెప్పి బాధపడడం, ఇలా అనేక మార్లు ఆయన ఆవేదన గౌరవ కేంద్ర మంత్రి వర్యులకి చెప్పడం కానివ్వండి, కమిషనర్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి మా సమక్షంలో అనేక మార్లు తీసుకురావడం మేమందరం చూసాం. ఇటీవల ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కూడా బీఆర్ స్టేడియం అభివృద్ధి కోసం ఆయన ప్రశ్న అడగడం, దానికోసం నిధులు కేటాయించమని అభ్యర్థించడం మనం చూసాం. దానికి అందులో భాగంగా ఈరోజు ఆయన కృషికి, ఆయన ఆకాంక్షలకి, ఇక్కడున్న క్రీడాకారుల యొక్క ఆశలకి ఊతాన్ని అందించేలాగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఖేలో ఇండియాలో భాగంగా 17 కోట్ల రూపాయలు దీనికి విధుల్ని తీసుకురావడం, ఫేజ్డ్ మేనర్గా ఈ స్టేడియం మొత్తాన్ని కూడా అభివృద్ధి ప్రదంలోకి ముందుకు వెళ్తామని హామీ ఇవ్వడం చాలా చాలా సంతోషం. మంత్రుల్ని చాలా మందిని మనం చూస్తాం, కానీ మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారిది ఒక ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇవి ఇప్పట్లో కావు అనుకున్న ఎన్నో సమస్యలకి ఒక చక్కటి పరిష్కారాన్ని కేంద్రం దగ్గర నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ఎన్నో నిధుల్ని తీసుకొచ్చి ఒక గుంటూరు ఛానల్ కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు, నంది వెలుగు కావచ్చు, వెంగళాపాయం ట్యాంక్ కావచ్చు, నేడు ఈ బీఆర్ స్టేడియం కావచ్చు, ఇలాగా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు లేదంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆయన్ని సంప్రదించిన మరుక్షణం వాటికి పూర్వపరాలు చూసి దానికి ఆయన ఏం చేయగలుగుతారో అన్నది నిత్యం ఆయన మైండ్లో ఇదే నడుస్తూ ఉంటుంది. అక్కడ స్థానికంగా ప్రజలు ఆకాంక్షించిన దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని, దాంట్లో భాగంగానే ఈరోజు ఈ బీఆర్ స్టేడియం కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఒక మంచి నాయకులు మాకు ఎంపీగా కేంద్రంలో ఒక మంచి స్థానం కలిగినందుకు కూడా మేము అదృష్టవంతులాగానే ఈ సందర్భంగా భావిస్తూ, ఆయన ఆధ్వర్యంలో ఇంకా అనేక పెండింగ్ పనులు, ఎప్పటి నుంచో మొండికేసిన పనులు కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ, బీఆర్ స్టేడియం అనేది ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి మాత్రమే సంబంధించింది కాదు, గుంటూరు ప్రజలందరికీ కూడా ఒక కలికితురాయి లాంటి ఒక ప్రాంగణం కాబట్టి ఇందాక గాదే వెంకటేశ్వరరావు గారు వారి మాటల్లో ఆవేదన కనిపిస్తుంది. ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించిందో, అధికారులకు సంబంధించిందో, స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత కాకుండా ప్రజలు దీంట్లో భాగస్వామ్యమే, దీన్ని మంచిగా మెయింటైన్ చేసుకునే విధంగా వాళ్ళు భాగస్వామ్యులు అవ్వాలి అని చెప్పి ఆయన అన్న మాటలు ఒకసారి మనం కూడా ఆలోచించి అలా అందరం కలిసికట్టుగా ఈ స్టేడియం వైభవాన్ని ఇంకొంచెం మరింత ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇక్కడ మనకి సాప్ చైర్మన్ రవినాయుడు గారు ఉన్నారు. క్రీడలకి ఎంత పెద్ద పీట వేస్తుంది కూటమి ప్రభుత్వం అన్నది మొన్న స్పోర్ట్స్ మీట్లో మా ప్రజాప్రతినిధులు అందరూ ఆటపాటలతో అలరించింది మీరు అందరూ చూశారు. అదేవిధంగా కేంద్రం మనకి సహాయంతో రాష్ట్రం కూడా బడ్జెట్లో స్పోర్ట్స్కి పెద్దపీట వేస్తూ కోట్ల రూపాయల వ్యయాన్ని ఖర్చు పెడుతూ మనకి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లేలాగా ప్రయత్నిస్తుంది. మరి నాయుడు గారి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వ నాయకత్వంలో మరింత మన అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి.
చదువులకు మాత్రమే పరిమితం కాదు, యువత ఆటపాటలతో మన ఆంధ్ర రాష్ట్రానికి అదే విధంగా మన భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి. వాటికి ఇలాంటి స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడతాయి. కాబట్టి వీటి అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకత్వం అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ, ఈ మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి పాల్పంచుకునే విధంగా నాకు ఒక అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం.